ఘనంగా ఎల్లమ్మ తల్లి బోనాల వేడుకలు. భక్తి శ్రద్ధలతో, ఘనంగా, జయజయకారాలతో ఎల్లమ్మ తల్లి బోనాల వేడుకలు కొనసాగుతున్నాయి. గ్రామ దేవత అయిన ఎల్లమ్మ తల్లి సేవలో నూరేళ్లుగా కొనసాగుతున్న ఈ మహోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. పూజా కార్యక్రమాలు, బోనాల ఊరేగింపులు, మేళతాళాలతో సమ్మేళనమై శోభాయాత్రలో నిండిపోయిన భక్తి సంద్రంలో ఎల్లమ్మ తల్లి కొలువై ఉన్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించాం. వైదిక పద్ధతిలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, భజనలు, నృత్య కార్యక్రమాలతో ఈ వేడుక మరింత వైభవంగా సాగింది. ఘనంగా ఎల్లమ్మ తల్లి బోనాల వేడుకలు ఉత్సాహభరితంగా, భక్తిశ్రద్ధలతో, పారంపర్య విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన ఎల్లమ్మ తల్లి బోనాల వేడుకలు ఈసారి మరింత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో ఆరంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం మేళతాళాల నినాదాలతో మార్మోగింది. మహిళలు తలపై బోనాలను ఎత్తుకుని తల్లి ఆలయానికి జాతరలా సాగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆదివాసుల సంస్కృతిని, తెలంగాణ పల్లె సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వేడుకలు సాగాయి. తల్లి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు జరగగా పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కృపాకటాక్షం కలగాలని ప్రార్థించారు. ఈ పుణ్య ఘడియల్లో తల్లిని దర్శించుకుంటే శాంతి, సౌఖ్యం, ఆయురారోగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. సంప్రదాయాలకు నిలయమైన ఈ బోనాల వేడుకలు తెలంగాణ సంస్కృతి వైభవాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజేశాయి. ఎల్లమ్మ గారి దర్శనానికి ఇక్కడికి రావడం అనేది జరిగింది. మరి సాయంత్రం మందిరాన్ని నిర్మించి మరి ఇక్కడ దర్శనం చేసుకునే భాగ్యం ఈ టెంపుల్ కమిటీ చైర్మన్, టెంపుల్ కమిటీ వీళ్ళందరూ కూడా నన్ను ఆహ్వానించడం, ముఖ్యంగా సామ ప్రభాకర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా చంద్రకాంత్ గారు, భాస్కర్ గౌడ్ గారు, ఇంకా చాలామంది, అదేవిధంగా నా ఎంబడి రమేష్ భాయ్ వచ్చింది, వీళ్ళందరూ ఇక్కడికి రావడం దర్శన నిమిత్తం అందరూ రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. నేను ఈ ఏరియాకు 10 సంవత్సరాలు
సంవత్సరాలు ఎంపీగా పెట్టి కేంద్రంలో మంత్రిగా కూడా మరి అనేక సార్లు బాగుండాలి, అదేవిధంగా అందరి ఆరోగ్యాలు బాగుండాలి, నేను బాగుండాలి, నా కుటుంబము, నా స్నేహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు బాగుండాలి. మరి అదేవిధంగా ముఖ్యంగా మా నాయకుడు నాకు కన్న తల్లితో సమానం. నన్ను కన్న తల్లి నా సొంత తల్లి అయితే నాకు రాజకీయ పునర్జన్మనిచ్చిన నా తల్లి సోనియా గాంధీ. మరి ఆమె ఆరోగ్యం కూడా బాగుపడాలి. ఇంకా చాలా సంవత్సరాలు, ఇప్పుడు బహుశా 80 సంవత్సరాలకు వచ్చిన అమ్మగారు సెంచరీ కొట్టాలని అమ్మగారిని మొక్కిన. అంటే 100 ఏళ్ళ వరకు ఆమె బతకాలి. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, అది చూడాలి, ఆమె కళ్ళారా సంతోషపడాలి. ఈ దేశానికి ఆమె ప్రధానమంత్రి మరి రాహుల్ గాంధీ అయినప్పుడు. అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు అనుకోండి, రాబర్ట్ వడేరా గారు, ఆ కుటుంబం మొత్తం కూడా గాంధీ కుటుంబం బాగుండాలి. దేశ ప్రజలు బాగుండాలి, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు బాగుండాలి. ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు చాలా చక్కటి పరిపాలన జరుగుతున్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ముఖ్యమంత్రిగా చాలా చక్కగా రాణిస్తున్నాడు, బాగా పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి గొప్ప పేరు వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు మరి ఈ ప్రభుత్వం చేసింది ఏందా అంటే అనేకమైన విషయాలు చేసింది. ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్కు రిజర్వేషన్స్ కులగణన చేసి రిజర్వేషన్స్ పొందుపరచాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఎస్సీ వర్గీకరణ కూడా కావించాలి అన్నప్పుడు ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత, తీర్పు వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి, మొట్టమొదటి రాష్ట్రం అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా ఇక్కడ జరిగినాయి. కాబట్టి ఆ విధంగా రేవంత్ రెడ్డి చాలా అభినందనీయుడు. ఆయన క్యాబినెట్ అనుకోండి, పనిచేసే వాళ్ళందరూ, ఆయనతో కలిసి పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా శుభాష్ అనిపించుకుంటున్నారు. ఇంకా రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బాగా బలపడాలి, ప్రజలు కాంగ్రెస్ను ఆదరించాలి, మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కాబట్టి ఆలస్యంగా తెలుసుకున్న ప్రజలు మాత్రం 10 ఏళ్ల తర్వాత అధికారం ఇచ్చింది. ఇంకా రాబోయే 10-15 సంవత్సరాలు కాంగ్రెసే అధికారంలో ఉండే విధంగా ప్రజలు దీవించాలని, ఇవన్నీ జరగాలని నేను అమ్మవారిని కోరుకున్నాను చెప్పాను. చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా, మీడియా సోదరులు, పత్రికా విలేకరులు అందరికీ కూడా. రేణుకా అమ్మవారి బోనాల సందర్భంగా తెలంగాణకి వచ్చిన మన పెద్దలు 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంపిక చేసి మినిస్టర్ కూడా చేశారు. మామూలుగా అసలు ఎవరు వేరే వాళ్ళు అయితే రారు, కానీ అన్నగారు పిలువంగా నేను తప్పకుండా వస్తాను. వచ్చినందుకు అన్నగారు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా అన్నకుండే మంచి ఉన్నత పదవిలోకి అన్న వచ్చినాక మళ్ళొకసారి అమ్మవారి దర్శనం రావాలని మనసారా కోరుకుంటూ అన్నకు అమ్మవారి ఆశీస్సులు. ఇనాగ్రేషన్ చేసిన సంవత్సరం ఏ రోడ్డు మాకు పనికిరాని కూడా రోడ్డు కట్టేసిండు. మాకెవరు ఆశీస్సు ఉండి రోడ్ వేస్తే చాలా బాగుంది. సుధీర్ రెడ్డి గారు లాస్ట్ టైంలో రోడ్ ఇనాగ్రేషన్ చేసిండు, బట్ వేరే రోడ్ పోయి కంప్లైంట్ చేసిన రోడ్ ఆగిపోయింది. అదేమన్నా రోడ్ అయితే మాకు సంతోషం. ఫ్లోటింగ్ పబ్లిక్ 3 కిలోమీటర్స్ తగ్గుతుంది రూట్లో. ఆలయం అభివృద్ధికి పర్లేదు, ఆయన మట్టుకు అవుతుంది, కానీ మేమేమి గిందాలు ఏం చేయము, మా సొంతంగా తిరుగుతాం. మాకు ఒక రోడ్ అయితే బాగుంటుంది, సీసీ రోడ్ అయితే బాగుంటుంది. ఎందుకు సుధీర్ రెడ్డి గారు రోడ్ ఇనాగ్రేషన్ కూడా చేసింది అప్పట్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు, కానీ వేరే రోడ్ దృష్టిలో ఎంబడి దాన్ని కంప్లైంట్ చేసి క్యాన్సిల్ చేసి ఇప్పుడైనా మాకు రోడ్ అయితే మంచిగా ఉంటుంది. 3 కిలోమీటర్స్ ఫ్లోటింగ్ పబ్లిక్